ఆగస్టు 15, 2022 సంవత్సరంలో ఆ రోజున గరుడు స్తంభము, మూల విరాట్, నవగ్రహముల యొక్క స్థాపన జరిగింది. ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఆకాశాన్ని అంటేలా కనిపిస్తున్న ఈ గరుడు స్తంభాన్ని చూడండి. ఎంత అద్భుతంగా ఆకృతులను, శిల్పాలను చెక్కారు. ఇరువైపులా ఒంటెలు, వెనక భాగంలో కమలం పువ్వు, ముందు భాగంలో ప్రారంభించిన తేదీ, చాలా అద్భుతంగా చెక్కబడి ఉన్నటువంటి నిలువెత్తు గరుడు స్తంభం. ఇది ఆలయం యొక్క ముందు భాగం. పైన సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి, ఎడమవైపు శివపార్వతులు, కుడివైపు రాధాకృష్ణుల వారి యొక్క బొమ్మలు ఉన్నాయి. ఇక ముందు భాగంలో కింద ఏనుగుల వరుస చెక్కబడి ఉన్నది. మహాభారత దృశ్యాలను, శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన వివరాలను ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. కుడివైపు గుడి మొత్తము ఏనుగుల ప్రాకారము, కొబ్బరి చెట్లు, అలాగే ఇక్కడ వ్యవసాయానికి గుర్తుగా రైతు, ఎద్దులు, పూర్ణ కుంభము, పక్కన వైపు సింహము, జింకలు, ఆవు, ఎద్దు, ఇలా ప్రతిదీ చాలా అద్భుతంగా చెక్కబడి ఉన్నవి. ఇవిగో నవగ్రహాలు: నంది, ఓంకారం, శ్రీంకారం, పుష్పములు, మధ్యలో కమలం, నెమళ్ళు, ఓంకారము, చివరిగా నెమలి. ఇది ఆలయం లోపలికి ప్రవేశించగా మనకు కనిపించే దృశ్యము. ఈ డిజైన్లు చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. శ్రీచక్రాన్ని పోలినటువంటి డిజైన్స్. ప్రతి స్తంభము కూడా ఈ విధంగా చెక్కబడి ఉంది, లోపల ఉన్నటువంటి స్తంభము. ఇక ఇక్కడ చూడండి, మనకు సృష్టికి మూల కారణమైనటువంటి అమ్మా నాన్నల యొక్క పేర్లను కూడా చెక్కబడింది. అమ్మా నాన్న. స్తంభానికి కింది వైపు సీతాదేవి మాలతో ఎదురు చూస్తుంది. ఇటువైపు ధనుర్భంగం చేసిన శ్రీరాముల వారు, శివధనుర్భంగం చేసిన శ్రీరాముల వారు, అలాగే కృష్ణ కృష్ణ హరే హరే. ఈ గ్రిల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది రక్షణ కొరకు. శివలింగము, ఇక్కడ వెంకటేశ్వర నామము, స్తంభం యొక్క డిజైన్, నాగశేషులు, సర్పములు, శివలింగము, జీవితము, 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, వాటి యొక్క వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఇది మధ్యలో ఎవరైనా వివాహం చేసుకునేందుకు ఉండాల్సిన స్థలము. శివలింగము, త్రిశూలము, నంది. ఇది పక్కనే సూర్యచంద్రులు కళ్యాణం చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో చిలకపచ్చ సంసారానికి గుర్తుగా ఈ బొమ్మలు. ప్రతి స్తంభము చాలా అద్భుతంగా ఇలా చెక్కబడి ఉంది. ఈ స్తంభానికి కింది వైపులా విష్ణుమూర్తి యొక్క దశావతారాలను మరియు మిగతా రాహుకేతువులను కూడా చెక్కబడి ఉన్నారు. ధనుస్సు, జయరామ, శ్రీరామ అనే అక్షరములు, గద, వాలము, బాణములు, శంకువు, జయ శ్రీరామ అంటూ జయ జయ రామ, ఈ విధంగా అక్షరాలను కూడా చాలా అద్భుతంగా, చేపలు అంటే మీనములు, ఓం అం అన్నమతయ్యే నమః, నిమళ్ళు, చాలా అద్భుతంగా. ఇది గర్భగుడిలో చాలా అద్భుతంగా చెక్కబడినారు. శివలింగం, నెక్స్ట్ ఇక్కడ గణపతి, ఇరువైపుల ద్వారపాలకులు, పుష్పములు. చూడండి, గర్భగుడిలో స్వామివారి యొక్క మూల విరాట్ స్వామి రూపము చూడండి, ధరించండి. అటువైపు తెచ్చినటువంటి సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహములు, అటువైపు పక్కనే శివలింగం కూడా ఉన్నది. ఇక మిగతా గర్భగుడి పక్కన ఉన్నటువంటి డిజైన్లు చూస్తే
ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని తీసుకెళ్తూ అశ్వమేధ యాగాన్ని సూచించే సన్నివేశములు, మానవులతో పాటు జంతువులు నివసిస్తున్నట్టుగా వాటికి గుర్తుగా జంతువుల బొమ్మలు, పార్వతీ పరమేశ్వరుల యొక్క వాహనములు సింహము, వృషభము. అలాగే ఇటువైపు గర్భగుడికి స్వస్తిక్, శ్రీకారం, ఓంకారము, ఓం, అటు ఇటు హంసలు, ఇక్కడ ఆదిశేషుడు, నాగులకు గుర్తుగా, అలాగే కూర్మావతారము, కూర్మములు అంటే తాంబేళ్ళు, గుర్రము, పులి. చూడండి ఇటువైపు అయినా మన సంస్కృతికి ప్రతిబింబించేటట్లుగా డిజైన్లు, ప్రాకారములు, కప్పలు, ఇలా జంతువుల యొక్క వివరాలు, పక్షులు, పశుపక్షాదుల గురించి కూడా అద్భుతంగా చెక్కబడింది. ఆవు, పులి కథను స్ఫురించేటట్లుగా సంజీవని పర్వతాన్ని తీసుకొస్తున్న హనుమంతుల వారు ఇరువైపులా అభిషేకం చేస్తున్న గజరాజులు శివునికి అభిషేకం చేస్తున్నారు. పుష్పములు కప్పుకి ఈ విధంగా ప్రతి అంకణంకు చెక్కబడి ఉన్నాయి. గర్భగుడి యొక్క ప్రాకారములు చూడండి ఎలా ఉన్నాయో. శ్రీ ఆంజనేయాయ నమః. గణపతి ముందు భాగంలో ఉన్నారు. ఇరువైపుల పుష్పములు, ఇక్కడ తాబేలును, ఇరువైపుల పుష్పములు చెక్కబడి ఉన్నాయి. మంగళమయ దీజో వరదాన్, మంగళమయ దీజో వరదాన్, మంగళమూర్తి. గుడి లోపల ఉన్న ప్రతి స్తంభానికి విష్ణుమూర్తి యొక్క దశావతారములను, రాహు, కేతు, అలాగే మిగతా దేవతా చిత్రములను ఈ విధంగా చెక్కబడి మహావీర్ కరో కళ్యాణ్, హే మహావీర్ కరో కళ్యాణ్. तेरा सुमिरन हनुमत बीरा, नासे रोग हरै सब पीरा. तेरा सुमिरन हनुमत बीरा, नासे रोग हरै सब पीरा. राम लखन सीता मन बसिया, राम लखन सीता मन बसिया. ప్రతి స్తంభానికి పై భాగంలో కూడా ఇలా నలువైపులా మంచి ఆకృతులను చెక్కబడి ఉన్నాయి. బయట మనకు కనిపించే గరుడు స్తంభాన్ని మరొకసారి దర్శించండి. ఎంత అద్భుతంగా చెక్కబడి ఉన్నాయో. పైన చేయగంటలు, ఆకాశ దీపాన్ని ఉంచేందుకు చిన్న గూడు మాదిరి చాలా అద్భుతంగా చెక్కబడినటువంటి గరుడ స్తంభం. ఇదే మా ఊరి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వాళ్ళు మరియు గరుడ స్తంభం యొక్క ప్రతిష్ట సంబంధించినటువంటి వీడియోల లింకును డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింకును ఓపెన్ చేసి చూడగలరని చూసినందుకు ధన్యవాదములు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.